పూలమ్మిన చోటే కట్టెలమ్మడం అనే సామెత ప్రస్తుతం అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారికి బాగా వర్తించేలా ఉంది. ఏ అమరావతిలో అయితే తనకు పూర్తిగా మద్దతుగా నిలబడ్డారో, ఇప్పుడు అదే అమరావతిలో అదే రైతులు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మొదట భూములు ఇచ్చిన వాళ్ళు ఇప్పటికీ మాకు ఏ హామీ నెరవేర్చలేదు అని అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు రెండో విడత మళ్ళీ భూములు తీసుకోవాలనే నిర్ణయాన్ని రైతులు చావనైనా చేస్తాం కానీ మా భూములు ఇవ్వము అని చెప్పి వాళ్ళు చాలా తీవ్రంగానే దాన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు. దాన్ని చాలా తీవ్రంగానే వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అమరావతిలో రైతుల పక్షాన హైకోర్టు మాజీ జడ్జి గారు చంద్రకుమార్ గారు కూడా రంగంలోకి దిగారు. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి న్యాయం చేయాల్సిందే అని చెప్పి ఆ అమరావతి గ్రామాల పరిధిలో పర్యటించారు. ఆ తర్వాత విజయవాడ ప్రెస్ క్లబ్లో అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక అనే ఆధ్వర్యంలో బలవంతపు భూసేకరణ చట్టపరమైన అంశాలనే దానిపై ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆ సదస్సులో పాల్గొన్న హైకోర్టు మాజీ జడ్జి గారు ఏమంటారంటే, భూసేకరణకు ముందు సామాజిక, పర్యావరణ, రైతులు, వ్యవసాయ కార్మికులపై చూపే ప్రభావం ఏదైతే ఉంటుందో ఆ ప్రభావంపై అంచనా వేశారా? ఎంత అవసరమో భూములు అంతే తీసుకోవాలి. రైతులకు ప్రత్యామ్నాయ స్థలాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలి. బీడు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయా లేదో పరిశీలించకుండా పంట భూములను తీసుకోవడం ఏంటి? నష్టపరిహారం ఇస్తున్నామని చెప్పి బలవంతంగా అవసరానికి మించి భూమి తీసుకోవడం ఏంటి? ఇప్పటి వరకు రైతుల నుంచి భూములు తీసుకున్నారు. ఆ భూములన్నీ అన్ని వినియోగంలోకి వచ్చేంత వరకు, అక్కడ డెవలప్మెంట్స్ ప్రభుత్వం చెప్పినవి అయిపోయేంత వరకు రెండో విడత భూములు తీసుకోకూడదు. అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళని చేసుకొనివ్వాలి. అండ్ ఇప్పటికే భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. భూములు ఇవ్వడానికి అంగీకరించిన రైతుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడదు అని ఆయనైతే ప్రభుత్వానికి కీలక సూచనలు మరికొన్ని అంశాలు లేవనెత్తారు. ఇదే కార్యక్రమంలో ప్రొఫెసర్ సి రామచంద్రయ్య అయితే రైతుల ఉసురు పోసుకుంటే ఎవరైనా సర్వనాశనం అయిపోతారు అని చెప్పి చాలా తీవ్రంగానే ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. అక్కడ భూముల మీద ఆధారపడ్డ వాళ్ళు ఆ భూములు లేకపోతే ఏం చేస్తారని, వారు అక్కడ నివసించే అవకాశం లేకుండా చేస్తున్నారని, విద్యుత్తు, తాగునీటి సరఫరా నిలిపేస్తున్నారని, సామాజిక ప్రభావం పైనే కాకుండా పర్యావరణ ప్రభావం పైన ఎలాంటి సర్వే చేయడం లేదు ప్రభుత్వం అని, తనకు తానే రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసేసుకుంటుంది అని, చేతికొచ్చిన పంటను నోటికి అందకుండా బుల్డోజర్లతో నాశనం చేసి బలవంతంగా భూములు లాక్కుంటే ప్రకృతి చూస్తూ ఊరుకోదని, ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళు సర్వనాశనం అవుతారని చాలా ఘాటుగానే మాట్లాడారు. వెరసి మొత్తం మీద రెండో విడత భూములు రైతుల నుంచి లాక్కోవడం పైన దాదాపు అన్ని వర్గాల నుండి, చివరికి టీడీపీ సానుభూతి వర్గాల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది.